హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది మన ఓల్డ్ ఈజ్ గోల్డ్. మనం పెద్దలు చెప్పిన చద్దన్న మూట లాంటి మంచి మాట. అది ఓన్లీ మనుషులకు మాత్రమే పాసిబుల్. జంతువులకి అలాంటి అవకాశం లేదు. అంటే మన ఫీలింగ్స్ని, ఎక్స్ప్రెషన్స్ని, మన సంతోషాన్ని, ఆనందాన్ని, దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మన వాయిస్, మన మాట ద్వారానే మనం వెల్లడించడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని అనారోగ్య సమస్యల వల్ల, కొన్ని రకాల డిసీజుల వల్ల ఈ మాట లోపల చాలా తేడాలు వస్తుంటాయి. దీంట్లో కామన్గా మనము మాట తడబడుతూ ఉండడం, వాయిస్ స్పష్టత లేకపోతూ ఉండడం, చెప్పే ఏమంటారు వర్డ్స్లో స్లిప్ అవుతూ ఉండడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మెదడు లోపల కొన్ని కీలకమైన మార్పులు జరగడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే స్ట్రోక్ అయిండొచ్చు, పక్షవాతం అయిండొచ్చు, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడే ఇలాంటి జరుగుతూ ఉంటాయి. దీంట్లో అంటే కామన్గా మనకు తెలిసిందేంటి, పక్షవాతం అంటే ఒక వైపు అయితే కాలో, చెయ్యో, మూతి వంకరగా పోతుండడము, ఇలాంటి వాటిని మాత్రమే పక్షవాతం అనుకుంటాం. కానీ చాలామంది లోపల మాటతో కూడా పక్షవాతం రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా పక్షవాతం అంటే మాటకు ఓన్లీ నోటికి పక్షవాతం వచ్చిన వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు మనకి ఏదో చెప్పాలని అనుకుంటూ ఉంటారు కానీ చెప్పలేకపోతుంటారు. వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. కానీ వాయిస్లో బేస్ లేక, వాయిస్లో మనకు స్పష్టత లేక అసలు ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇది అర్థం కాకుండా పోతుంది. వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకటి ఏంటి అంటే ఒక పదానికి ఇంకొక పదానికి మధ్యన గ్యాప్ వస్తూ ఉంటుంది. ఒక పదానికి బదులు ఇంకొక పదాన్ని మాట్లాడుతూ ఉంటారు. దీంతోపాటు వాళ్ళు ఒక సెంటెన్స్ని మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ స్లిప్ అవుతూ వస్తాయి. అంటే కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలని అనుకుంటున్నారో మనకు అర్థం కాదు. ఇది పక్షవాతం ఎస్పెషల్లీ వాయిస్కి అంటే నాలుకకు వచ్చినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనబడుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో మనం ఏమనుకుంటుంటాం, కామన్గా షుగర్ పడిపోయిందనో లేకపోతే బీపీ హైగా ఉందనో చెప్పేసి అనుకుంటాం. కానీ కాదు. 5 నిమిషాలకు మించి వాయిస్ కానీ, స్పష్టత కానీ, మాట కానీ తడబడడం కానీ ఇలాంటివి జరిగితే ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది ఎంతో శ్రేయస్కరం. ఇది పక్షవాతం కింద కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ స్టేజ్లో అయితే రికవరీ శాతం ఎక్కువగా ఉంటుంది. మనం తొందరగా ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మాట తడబడుతూ ఉండడం అనేది కొన్ని సందర్భాల్లో బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్న, బ్రెయిన్లో క్యాన్సర్స్కు సంబంధించిన సిమ్టమ్స్ ఉన్న, లేదా బ్రెయిన్ హెమరేజెస్ ఉన్నా కూడా ఈ మాటల్లో స్పష్టత కోల్పోవడం, స్లిప్ అవుతూ ఉండడం, వాయిస్ అనేది కరెక్ట్గా రాకపోతే లో వాయిస్తో మాట్లాడడం అనేది జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ మీ పెద్దవాళ్ళు, మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు లేకుంటే ఎవరైనా కూడా ఇలాంటి సిమ్టమ్స్ని గమనిస్తూ ఉండండి. ఇలాంటి సిమ్టమ్స్ మీకు కనబడ్డట్టయితే అలర్ట్గా ఉండండి. మనం మాట్లాడాలంటే బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో మన నాలుక, పెదాలు, గొంతు, వాయిస్ అంతే ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైతే బ్రెయిన్లో అంటే స్ట్రోక్ అయిండొచ్చు, పక్షవాతం అయిండొచ్చు, ఎస్పెషల్లీ నాలుకకు, మాటకు వచ్చినప్పుడు వీటిలో కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అదేంటి అంటే నాలుకకి ఎప్పుడైతే మనకు పక్షవాతం వచ్చినప్పుడు నాలుకకు మనం తింటూ ఉంటే, వాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా తింటూ ఉంటే ఆహారము లోపలికి పోవడానికి బదులు బయటకి కారుతూ ఉంటుంది. మింగడం అనేది కష్టంగా ఉంటుంది. దెన్ వచ్చేసి పెదాలు ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడుతుంటే ఒక మాటకు బదులు ఇంకొక మాట రావడం అనేది, అంటే అక్షరాలు అనేటివి స్పష్టత రాకపోవడము, ఒకదానికి బదులు ఇంకొకటి పలకడం అనేది జరుగుతుంటుంది. దీంతోపాటు గొంతు ఏదైతే ఉందో గొంతులో వాళ్ళు మింగడానికి చాలా కష్టంగా ఉంటుంది. దీంతోపాటు ముక్కుతో మాట్లాడినట్టుగా వాళ్ళ వాయిస్ రావడం అనేది జరుగుతుంది. దీంతోపాటు వల్ల ఓకల్ బాక్స్ అంటే వాళ్ళ ఒరిజినల్ వాయిస్ కాకుండా వాయిస్లో తేడా అనేది కనపడుతూ ఉంటుంది. దీంతోపాటు మనకి గొంతు వాయిస్ ఏదైతే ఉందో వాయిస్ లో వాయిస్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వాయిస్ అనేది ఎక్కువగా రాదనమాట. అంటే వాళ్ళు చెప్తూ ఉంటే కూడా మనకు అర్థం కాకుండా ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎవరిలో కనబడినా కూడా ఆ మాట స్టైల్ని బట్టి ఇమీడియట్గా మీరు స్పందించండి. దీంతోపాటు అంటే వీటికి ఇలాంటి ఈ మన మాటకు సంబంధించిన పక్షవాతానికి
చాలా రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. అది మెడికేషన్ అయ్యుండొచ్చు, స్పీచ్ థెరపీ అయ్యుండొచ్చు, ఫిజియోథెరపీ అయ్యుండొచ్చు. ఇలాంటి చాలా రకాల ట్రీట్మెంట్ అవైలబుల్‌గా ఉంది. మీరు ఇమ్మీడియేట్‌గా స్పందిస్తే వాళ్ళకు తొందరగా రికవరీ శాతం అనేది ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో 50 సంవత్సరాలు దాటిన ఎవరిలోనైనా ఈ మాటకు సంబంధించిన సిమ్టమ్స్‌ని గమనిస్తూ ఉండండి. అలర్ట్‌గా ఉండండి. వీడియోను నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మీ కామెంట్ రూపంలో తప్పకుండా నాకు షేర్ చేయండి.